ఇకపోతే జమిలీ ఎన్నికలు ఈ ఈచ్ డిబేట్ ప్యానల్ మెంబర్స్ 3 minutes పాటు తీసుకున్నాము, 3 or 4 minutes మ్యాక్స్. ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమా అసాధ్యమా అనే దానికి ఒక దీనిగా సాధ్యం చేస్తాము అని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ చాలా దూకుడుగా వెళ్తున్నట్టుగానే కనపడుతుంది. ఒకటి, ఫస్ట్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి నివేదిక. ఆ నివేదిక అరౌండ్ సెప్టెంబర్లో అనుకుంటా ఇచ్చింది గవర్నమెంట్. దాన్ని ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్లుగా ఇది క్యాబినెట్ ఆమోదించడం ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాల్లోనే, పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతారంటున్నారు. ఇకపోతే మొత్తానికైతే జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా మేము వైపు వెళ్తున్నాం అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసింది ఎన్డీఏ గవర్నమెంట్. ఇక నెక్స్ట్ ఫేజ్ ఏంటి? ఈ బిల్లుని పాస్ చేసుకుంటాం ఎలా, ఈ బిల్లుని చట్టరూపంలోకి తీసుకురావడం అనేది ఒక ప్రాసెస్. అది చాలా సంక్లిష్టమైంది, అదంత ఈజీ కాదు. ఒకవేళ అంతా జరిగినా కానీ ఇట్ టేక్స్ టైం అని అనుకుంటుంటే కొన్ని పార్టీలు ఎవరైతే మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు అని అనుకున్న వాళ్ళు కొంత ఆశావహంగా ఎదురు చూస్తున్నారు. ఇదేదో మనం 5 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, 2027కి అసలు జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనం పవర్లోకి వచ్చేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ, నాకు తెలిసి వాళ్ళు బయటపడకపోయినా బీఆర్ఎస్ కూడా అదే ఆలోచనలో ఉండొచ్చాము, తెలీదు. ఓవరాల్గా సార్, కానీ న్యాయ నిపుణులు చెప్పేది ఏంటి, రాజకీయ నిపుణులు కానీ, అసలు ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇదంతా ఒకవేళ ఓకే చేసుకున్నా కానీ బిల్లు చట్టరూపం తీసుకున్నా 2029 కూడా కాదు, 2034కి మేబీ సాధ్యపడే అవకాశం ఉందన్నారు. మీ అబ్జర్వేషన్స్? సురేష్ గారు, ఇవి సాధ్య అసాధ్యాలు అనేటువంటి అంశము బీజేపీ 2014లో అధికారంలోకి రావటానికి ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి ఏదైనా సాధ్యమైనటువంటి విధంగా మన అబ్జర్వేషన్ లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అనంటే వాళ్ళు అలాంటి అసాధ్యమైనటువంటి కొన్ని దశాబ్దాలుగా జటిలమైనటువంటి సమస్యల్ని ఇలా చిటికలో పరిష్కరించారు. సరే, వాళ్ళు ఏం చేశారు, తెర వెనక్కి ఏందనేది తెలియదు, ఎవరికో కూడా అర్థం కాలేదు. మీరు ఉదాహరణ కోసం చూస్తే ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, ఇప్పుడు తలాక్ సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఇలాంటి అంశాలన్నింటినీ వాళ్ళు చేసినటువంటి విధానము, వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ కానివ్వండి అన్ని చాలా ఇది అసలు ఎప్పటికీ ఇది చిక్కుముడులు ఈ వీడిపోవటం కుదరదు అని. అదేవిధంగా మహిళా సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా చట్టసభల్లో దాన్ని కూడా ఏదో ఒక క్లియరెన్స్ చేసి పక్కన పెట్టారు అక్కడ. నేను ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇది బీజేపీ ఈ విధంగా తను అనుకున్నటువంటి అన్నిటినీ కూడా రేపొద్దున ఇది సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వాటిలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ బహుశా 2029 లోపులో ఒకే దేశము ఒకే చట్టము అనేటువంటి యాంగిల్లో కూడా దాని మీద కూడా ఏదో ఓ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి అన్నిట్లో కూడా వాళ్ళు తన మిత్రుల్ని, ఎలాగో మిత్రులు ఉన్నారు, తన మిత్రులు కానటువంటి వాళ్ళను కూడా ఒప్పించేటువంటి విషయంలో నాకు తెలిసి బీజేపీతో ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఎన్డీఏకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు ఎన్డీఏ కిందే లెక్క. మీకు అందుకనే ఉదాహరణ చెప్తాను. దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కదా ఎన్డీఏ, మరి వైసీపీ ఎక్కడుంది? వాళ్ళు కూడా ఎన్డీఏ. రేపు పొద్దున అవసరం అయితే వాళ్ళు కూడా అలాగే మద్దతు ఇచ్చేది, ఇప్పటి వరకు అలానే ఇచ్చారు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది, అక్కడ బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, మరి కాంగ్రెస్ వైపు వెళ్ళదు, బీజేపీ వైపే వెళ్తుంది. బీజేపీకి సహకరిస్తూ వచ్చారు, ఇప్పుడు దాకా నీ చేశారు, బయటకి ఏదైనా మాట్లాడినాడు. ఇలాగా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మొన్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నాకు ఇండియా కూటమికి సంబంధించిన అధ్యక్షురాలు పదవి అండి, నేను నడుపుతాను అని. ఇవన్నీ ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని ఇండియా కూటమి మీద వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం అనమాట. ఈ కాంగ్రెస్ పార్టీని డైల్యూట్ చేయటం, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయటము, ఈ ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయటం అనేది బీజేపీ తన మిత్రులైన రాష్ట్ర మిత్రులైనటువంటి వాళ్ళని ఇండియా కూటమిలో పెట్టి ఈ విధంగా ఆడిస్తూ ఉంటుందండి. ఇది రాజకీయం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జటిలమైనటువంటి ఈ సమస్యని వాళ్ళు అధిగమించటము అసాధ్యమైనటువంటిది కాదు అని నేను అనుకుంటున్నా. ఎలా అధిగమిస్తారంటే కాంగ్రెస్ బలహీనత, కాంగ్రెస్ మిగతా వాళ్ళని కలుపుకోలేకపోవటము, వాళ్ళు మిగతా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు లేకపోవటము, వాళ్ళ యొక్క బలహీనత, వాళ్ళ అనైక్యత వీళ్ళకి బలంగా మారుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి జటిలమైనటువంటి సమస్య ఏంటి అని అంటే, ఒక 6 7
రాజ్యాంగ సవరణలు జరగాలి అనేటువంటి దాని మీద. రాజ్యాంగ సవరణలు జరగాలంటే పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు బహుశా ఇప్పుడు 15 పార్టీలు అంగీకరించాయి, ఇంకో 12 పార్టీలు అంగీకరించట్లా. వాళ్ళ బలమెంత వ్యవహారం ఏంది అనేటువంటి చూసుకున్న తర్వాత కొన్ని రాజ్యాంగ సవరణలు బహుశా మిగతా వాళ్ళని కూడా అంగీకరింపజేసి వాళ్ళు సక్సెస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. బహుశా ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనేటువంటిది ప్రచారం కోసం పనికొస్తుంది. ఒకటి, జనంలోకి చర్చ పెట్టడం జమిలీ ఎన్నికల మీద. రెండో అంశము, ఒకవేళ ఈ బిల్లులు కింద వీగిపోతే ప్రభుత్వానికి ఇబ్బందే. నాకు తెలిసి వీగిపోయేటువంటి విధంగా వాళ్ళ రాజకీయం, బీజేపీ రాజకీయం ఉండటం లేదు అనేటువంటిది గతంలో ఉన్న పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి బహుశా ఇది కూడా వీగిపోయేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అయితే ఇది 2000 ఒకవేళ సక్సెస్ అయినా కూడా 2027లోనే ఎన్నికలు జరుగుతాయా, జమిలీ ఎన్నికలు వస్తే 29లో జరుగుతాయి అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేమండి. ఎందుకోసం అంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఏ విధంగా రాజ్యాంగ సవరణలు ఇవన్నీ సంబంధించిన ప్రాసెస్ ఒక 1 year పట్టింది అనుకోండి. సపోజ్ 2-3 పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జేపీసీకి కూడా పంపిస్తున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. దీన్ని దాంట్లో అన్ని పార్టీలు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఉన్నట్టు ఇంకొక జటిలమైనటువంటి సమస్య ఏంటంటే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశం ఒకటి. అది మొన్న కరోనా వల్ల వాయిదా పడ్డటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఇప్పుడు జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశం ప్రాసెస్ మొదలైనటువంటి పరిస్థితి. దీని తర్వాత 2026లో లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి మొత్తము డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారము ఇవన్నీ ఉన్నాయి. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే 2026లో దానికి అప్పటి వరకు దాన్ని లాక్ చేసి ఉంచారు. ఆ 2026 తర్వాత మాత్రమే ఈ జనాభా లెక్కల సేకరణ అంతా అయిపోయిన తర్వాత జనాభా లెక్కలకు అనుగుణంగా అప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్థానాలని పెంచటమా తగ్గించటమా అనేటువంటిది వ్యవహారం ఎలాగ పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మారచ్చు, ఇవి జరిగేటువంటి. అది అయిపోయిన తర్వాత మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేను అనుకుంటాను 2027లో ఎన్నికలు జరగటానికి అవకాశం లేదు. బీజేపీ కూడా 2027 కోసం తొందరపడటం, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 ఏళ్ళు ఎందుకు కోల్పోతారు? ఒకవేళ ఎవరన్నా అంటే అనుకోవచ్చు వాళ్ళ మీద వ్యతిరేకత రాకముందే వీళ్ళని ముందే 3 ఏళ్లలోనే వాళ్ళ మీద ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చే కానీ మన లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకేంది అత్యవసర మార్కులే కదా, 240 వచ్చింది ఊతకర్రలతో నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటిది బలం ఏంటి అని అంటే, ఉత్సాహం ఏంటంటే అటు హర్యానా, అదే విధంగా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవటము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు కలిసి వచ్చినటువంటి అంశాలు. రేపొద్దున మళ్ళీ ఇంకా అసలు ఏ ఎన్నికలు జరిగినా సరే సౌత్ ఇండియా, ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి 2026లో, అదే విధంగా తమిళనాడు ఉన్నాయి. ఒకవేళ దక్షిణ భారతదేశం అంత అనుకూల వాళ్ళకేం లేదు, ఎక్కడ స్టేక్ లేదు కాబట్టి తమిళనాడులో వాళ్ళకేం పెద్ద ఉండకపోతే అది కూడా ఒక ప్రయోగం చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి అవి చేసి ఏదో చేస్తారు, చేయకుండా ఉండరు. కానీ ఈ ప్రయత్నం అయితే మాత్రం 2029కి కావాల్సినటువంటి ప్రణాళికలే రూపొందించుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. ఇంకొక వాదన ఒకటే ఉంది అని అంటే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వయస్సు వాళ్ళకి పెట్టుకున్నటువంటి ఏజ్ లిమిట్ అనేటువంటి దాన్ని ఎక్సీడ్ అవుతున్నారు. అందుకని 27లో ఎన్నికలు జరిగితే మళ్ళీ ప్రధానమంత్రి కావచ్చు అనేది ఏదో ఉన్నాయి, అవి ఇవి అని అంటున్నారు. అవన్నీ ఏమంటాయని పార్టీలో పెట్టుకున్న అంతర్గతమైనటువంటి విషయాలే. వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిగత ఇమేజ్, దాంతో వాళ్ళు కావాలనుకుంటే నరేంద్ర మోడీని పెట్టుకుంటారు, లేదంటే అమిత్ షాని పెట్టుకుంటారు, లేదంటే ఎవరో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్న ప్రయత్నం కూడా చేశారు ఒక వర్గము, యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి, ప్రధానమంత్రిని చేయాలి అని. మరి అలాంటిది ఏమైనా బలంగా పనిచేసింది అనుకోండి, ఒకవేళ ఆయన ముందుకు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. నాకున్నటువంటి సమాచారం అయితే 2029లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమావేశాల్లోనే అధికారికంగా వాళ్ళకి చెప్పాడండి, 2026లో రావచ్చు, 27లో రావచ్చు అని వాళ్ళకి చెప్పాడు. ఇది ఆశ. ఇది ఎందుకోసమనంటే వాళ్ళ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడానికి చెప్పేటువంటి మాటలు కూడా. వస్తాయా రావు అని తెలియకపోయినా అరే మనం నెక్స్ట్ ఎన్నికలు వస్తే గెలుస్తామని. ఏం గెలుస్తారు వీళ్ళు? ఒకవేళ ఆ ఎన్నికలు జరిగితే ఈ ప్రభుత్వం మీద ఏమన్నా అప్పుడే వ్యతిరేకత వస్తుందా? అంత తీవ్ర వ్యతిరేకత వచ్చి ఇప్పుడు 11 వాళ్ళు వచ్చి 111కి అయితే రాలేరు కదా. ఒకవేళ అలా ఎన్నికలు జరిగిన వాళ్ళకే వెళ్ళచ్చు. కానీ ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి ఉత్సాహంతో కార్యకర్తల్ని కొంత వాళ్ళని ఉత్సాహం నింపాలనేది ప్రయత్నం. ఓకే కృష్ణ, టీడీపీ సన్నద్ధత ఎంత ఉందో చూద్దాము. మరి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నాకున్న ఇదేంటంటే జమిలీ ఇక్కడ కొన్ని టెక్నికాలిటీస్ కూడా ఉన్నాయి. ఒకటి, చాలా ప్రాసెస్ ఉంది రాజ్యాంగ సవరణలు చేయటం, అలాగే రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా అని అంటున్నారు. బట్ అవసరం లేదు, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని విడిగా పెట్టుకుందాం అని అనుకుంటున్న సమయంలో జమిలీ ఎన్నికల్లో అవి ఇంక్లూడ్ కాదు కాబట్టి అనేది ఒక వాదన ఏర్పడుతుంది.
ఇక మూడోది వచ్చేసి టెక్నికాలిటీ, గవర్నమెంట్ అపాయింటెడ్ డేట్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది ఏపీ వరకు చూసుకుంటే. ఏది 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు గవర్నర్ అపాయింటెడ్ డేట్ ఇచ్చేసాడు. అది దట్ స్టాండ్స్ ఫర్ నెక్స్ట్ 5 years, అంటే అంటిల్ 29. మళ్ళీ అప్పుడు అపాయింటెడ్ డేట్ ఎట్లా ఇవ్వాలి? జమిలీ ఎన్నికలకి అపాయింటెడ్ డేట్ ఇవ్వాలి. మళ్ళా దానికి 24 వరకు, అంటే 34 వరకు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు అనేది కొంత గఫూర్ గారు కానీ ఇంకెవరన్నా దీని గురించి ఐడియా ఉన్నవాళ్ళు చెప్పొచ్చు. రేవతి గారు, మీరు 27 కనుక వస్తే రెడీనా? అలాగే మీ నాయకుడు సై అంటే సై అంటున్నారు, ఇంతకుముందు అన్నింటినీ నై అన్న ఆయన జమిలీ ఎన్నికలు అనగానే సూపర్ అంటున్నారు. ఇంతకుముందు మోదీని ఏ విషయాల్లో అయితే వ్యతిరేకించాడో 2018లో బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా యూటర్న్ అయిపోయి జమిలీ ఎన్నికలు కూడా అసలు అలాగే ఉండాలన్నారు. రేపు కృష్ణాంజనేయులు గారు అన్నట్లు ఒకే చట్టం, అదే యూనిఫామ్ సివిల్ కోడ్లు, ఇట్లాంటి చాలా కాంట్రవర్షియల్ బిల్స్ ఉన్నాయి. మరి వాటికి ఏమంటారో కూడా చూడాలి. మరి మీరేమో అసలు జమిలీ ఎన్నికలంటేనే రాష్ట్రాల హక్కుల్ని హరించబడతాయి, ఎందుకంటే ఇది మొత్తం కేంద్రం యొక్క నేషనల్ ఎజెండాతో నడుస్తాయి, ఇంకా మోదీ చరిష్మా ఉండనే ఉంది కాబట్టి అందుకని లోక్సభ ఫలితాలు కొంత డిఫరెంట్గా ఉంటుంటాయి కొన్ని రాష్ట్రాల్లో మనం గమనిస్తే, ఏది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే. అసలు వాళ్ళ స్ట్రాటజీనే ఇది. రెండు ఒకేసారి పెట్టడం ద్వారా ఒకేసారి గంపగొత్తగా కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే బలం లేదో వాటిని కూడా బలం పుంజుకుందాం అనేది బీజేపీ స్ట్రాటజీ అని మొదటి నుంచి విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాయి కాంగ్రెస్ ఆధ్వర్యంలో. మరి టీడీపీ మీకేమీ అటువంటి భయమేం లేదా? బీజేపీతో వచ్చే నష్టమేం లేదు, ఒకేసారి ఎన్నికలు జరపడం మూలంగా రాష్ట్రాల హక్కులు హరించబడవు అనేది ఏమన్నా మీకు క్లారిటీ ఉందా? ఎప్పటి నుంచో ఆశయం అది. కేంద్రం ఒక ఆర్థిక పరిస్థితులను బట్టి ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది ఎప్పటి నుంచో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు. అయితే తెలుగుదేశం పార్టీ ఈరోజు దానికి సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడైతే కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో గెలిచామో ఖచ్చితంగా అప్పటి నుంచి అభివృద్ధి తప్పితే ఇంకే విధమైన దానికి కూడా ముందుకు పోవట్లేదు. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో కుంటుపడిపోయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వనరులు సమకూర్చి అయితే ప్రజలకి ఇచ్చారో, హామీలు ఇచ్చారో అవి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ 26లో ఎలక్షన్ వచ్చినా కూడా, 27లో వచ్చినా కానీ, 29లో వచ్చినా కానీ ఎప్పుడో 30 years మేమే అని బల్లగుద్దిన జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పారో, అయితే ఇంకా రాబోయే 30 years అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని చీత్కారం చేసే విధానం ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఎలా చేశారంటే కేసులు, దొంగ కేసులు పెట్టడం అయితే ఏమి, ప్రజలు ఆర్థిక వనరులను నష్టపరచటం అయితే ఏమి, వాళ్ళ ఆస్తులకు కూడా చట్టం వీళ్ళు కలిగించటం అయితే ఏమి, మాకు రక్షణ ఉండదు మా ఆస్తులకు కూడా అనేది ఒకటి ప్రజల్లో నాటుకుపోయింది. వ్యాపారస్తులైతేమి, ఉద్యోగస్తులైతేమి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పారు. అయితే రోజా అయితేమి, కొడాలి నాని అయితేమి, ఇంకా మిగతా నెల్లూరులో ఓలిపోయిన అనిల్ కుమార్ అయితేమి ఎలాంటి భాష మాట్లాడారో, ఎలాంటి దొంగ కేసులు పెట్టారో, ప్రజల్ని రాజకీయంగా ఉండే వాళ్ళనే కాదు ప్రజలను కూడా వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ కూడా ఎలా ఇబ్బందులు చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోలేదు. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూటమిదే గెలుపు సంసిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సై అంటున్నారంటే ఆ విధంగా ప్రజలకి మంచి చేస్తున్నారు. మంచి చెయ్యాలని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ చెప్తున్నారు. మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ, మా పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ ఎవరు కూడా దుర్మార్గం చేయకూడదు, దౌర్జన్యం చేయకూడదు, మంచిగా పోవాలి, ప్రజలకు మంచి చేయాలి. రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్రం చాలా వెనకబడిపోయింది కాబట్టి మనందరం మంచిగా ముందుకు అడుగేయాలి. మనం రాబోయే దానికి దేనికైనా సంసిద్ధంగా ఉండాలనేది మాకు ఒక సంకల్పంగా మాకు నెరవేర్చేటట్టు చేస్తున్నారు. కాబట్టి రేపు సంవత్సరం వచ్చినా, 2 years తర్వాత వచ్చినా ఎప్పుడు వచ్చినా 30 years వరకు ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే అతను
కనపడడు. ఎందుకంటే కుటుంబానికి న్యాయం చేయడు. ఇక ఎక్కడైనా కూడా ప్రజల్లో మహిళలకు నిజంగా ఇబ్బందులు కలిగితే కూడా చేయడు. ప్రజల్ని దుర్మార్గంగా అవమానకరంగా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు కూడా నోరు విప్పని పరిస్థితి. ఈ రోజు ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరకంటించి రోడ్ల మీదకి రండి, ఎదుర్కోండి, పోరాడండి అని చెప్పేసి పిలిపిస్తున్నారు. మరి మీ బాబాయ్ గారిని చంపినప్పుడు, ఆయన బాబాయ్ గారు చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ అని ఆయనే స్వయంగా తెలియపరిచాడు. ఈ రోజు 5 సంవత్సరం ఆయన అధికారంలో ఉన్నా గానీ ఆయన సొంత కుటుంబానికి, ఆయన చెల్లికి న్యాయం చేయలేకపోయాడు. ఇక చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉండే మహిళలకి చాలా అవమానాలు జరిగినాయి. ఇక వయసుతో సంబంధం లేకుండా ఏ విధంగా ఆ మంత్రులు ఎమ్మెల్యేలు భాష మాట్లాడారో, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒక ఎంపీ పోలీస్ శాఖ నుంచి తీసుకొచ్చి చేస్తే ఆయన ఏ విధంగా సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ప్రవర్తించారు. మొత్తానికి జమిలీ ఎన్నికలు మంచివా కాదా అనే దాంతో టీడీపీకి సంబంధం లేదు. మేము ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మేము గెలుస్తాము. కాకపోతే ఒక్క సూచన, ఫెయిల్డ్ స్లోగన్స్ తీసుకోకపోవడం మంచిది. నెక్స్ట్ 30 years నేనే సీఎం, నెక్స్ట్ 30 years మా ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే 175 out of 175 ఇట్లాంటి ఫెయిల్ అయినాయి కాబట్టి కొద్దిగా వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎప్పుడు ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి అలా కలగన్నాడు. మాకు అలాంటి ఆశలు లేవు. మేము ఎప్పుడు పెట్టినా కూడా మేము అభివృద్ధి పథంలోనే పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. మహిళలకు పెద్దపీట వేస్తున్నారు, మహిళలను గౌరవిస్తున్నారు, ప్రజలను కూడా అదే సమయంలో మంచి జరుగుతున్నారు అని చెప్తున్నాను. రైట్. మరి మహిళలు అన్నారు కాబట్టి అదేదో ఫ్రీ బస్ ఇచ్చారు మహిళలకి, త్వరగా చేయండి. దానికి పెద్ద నిధులు కూడా అవసరం లేదు. బిఫోర్ మంత్ ఇచ్చారు. ఒక్కొక్కటి ఇక్కడ డబ్బులు లేవండి, ఖజానా ఖాళీ చేశాడు. వాళ్ళ సొంత ఖజానాలు నింపుకున్నారు. ఇక్కడ రాష్ట్ర ఖజానా, ప్రజల ఖజానా లేదు. ప్రజల నెత్తున ఒక్కొక్క హెడ్ మీద 5 లక్షలు అప్పు చేసేసి వెళ్ళిపోయారు. అయినా సరే బాబు గారు కాబట్టి ఆర్థిక వనరులు సమకూరుస్తూ, అంటే ఒకటి రేవతి గారు, అంటే మీకే సజెషన్ అండి, మీకు తెలియక కాదు. ఆర్టీసీ ఫ్రీ బస్సు అమలు చేయడం అనేది అన్ని పథకాల్లో కల్లా తక్కువ నిధులతో కూడినటువంటి వ్యవహారం, చాలా ఈజీ అని చెప్పేసి విన్నాం కాబట్టి చెప్తున్నాం. అయితే మీరు చాలా పకడ్బందీగా విధి విధానాలు అంటున్నారు. మరి ఏమైనా ఏసీ బస్సులలో పెట్టి అసలు బస్సులన్నింటినీ కూడా మీదంతా హైటెక్ స్టైల్ కదా, హైటెక్ బస్సులు ఏమైనా పెట్టి అరేంజ్ చేద్దాం అనుకున్నారు, మనకు తెలియదు. లేదండి, హైటెక్ సిటీ లాగా ఎక్కడ రాళ్ళు రప్పల్ని ఎలా తీర్చిదిద్దామో అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దామనేది చంద్రబాబు నాయుడు గారు. ఈ లోపల పుణ్యకాలం పూర్తి అవ్వకుండా మీ మీద వ్యతిరేకత రాకుండా చూసుకోండి. అంటే 3 పథకాలు ఇచ్చేసారు. తర్వాత మార్చి లోపల అమ్మఒడి ఇస్తారు, మహిళలకి 1500 ఇస్తారు, ఫ్రీ బస్ కూడా ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీరు లేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు అన్యాయం అయిపోతున్నారని ఇప్పుడు ఆయన పోరుబాటు పట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని అని చెబుతున్నాం అంతే. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంతే. రైట్ అండి. లేదండి, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ నెరవేరుస్తారు. డేట్స్ ఇచ్చేసండి, పని అయిపోతుంది కదా. జనాలకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇదిగో పలానా నెలలో ఇది ఇస్తాం, పలానా నెలలో ఇది ఇస్తామంటే క్లారిటీ ఉంటుంది. ఏదో వేగ్గా లీక్ ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగంలో ఉండదు. ఆయన నోటితోనే చెప్పారనుకోండి, ఓకే రైట్ ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి అవి కూడా 4 రోజులు అవుతాయి అనమాట అని ఒక క్లారిటీ ఉంటుంది. రైట్ రావతి గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఇంత నష్టపోయామనేది ఆయన గారికి కూడా తెలియదు. ఇప్పుడు లోతుకు పోతే కదండి ఎన్నెన్ని ఇబ్బందులు జరిగింది, ఎక్కడెక్కడ నష్టపోయామనేది తెలుస్తుంది. కాబట్టి చూసుకుంటూ ఒక్కొక్కటి త్వరగానే అమలు పరుస్తున్నారు. చెప్పిన 6 నెలల లోపలే 3 పథకాలు చేశారు. త్వరలోనే మిగతావి కూడా అమలు పరుస్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. రైట్ గుడ్ అన్న. గఫూర్ గారు, ఇకపోతే లెఫ్ట్ పార్టీస్ ఎప్పుడు కూడా ఈ ఒకే దేశం ఒకటే అన్ని అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా ప్రమాదకరం ఈ దేశానికి. రాజ్యాంగం కల్పించింది కొన్ని విధి విధానాలు ఉన్నాయి రాష్ట్రాలకి. అసలు భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం, అనేక భాషలు, అనేక సంస్కృతులు అనేది మనం చిన్నప్పటి నుంచి అందరం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆ రకంగానే దేశం ముందుకు వెళుతుంది.
ఈ యునీక్నెస్ ఉండాలి ప్రతి విషయంలోనూ, ఒకే భాష అనే కాన్సెప్ట్లు కూడా ముందు తీసుకురాబోయి మళ్ళా వెనక్కి వెళ్ళిన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఫెడరల్ స్ట్రక్చర్కే ఇది విఘాతం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి లెఫ్ట్ పార్టీస్ కానీ కాంగ్రెస్ కానీ విపక్షాలు కొన్ని పార్టీలు మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఒకవేళ ఇన్ కేస్ అదే కనుక జమిలీ ఎన్నికలే ఒకవేళ ముందుకు వస్తే ఎప్పటికీ మెటీరియలైజ్ అయ్యే అవకాశం మీ అబ్జర్వేషన్? సురేష్ గారు, కృష్ణాంజలి గారు చెప్పిన ఒక అంశాన్ని నేను పూర్తిగా బలపరుస్తున్నా. ఎందుకంటే బీజేపీ ఈరోజు ఇది చెయ్యదు, దీనికి ఇంత టైం కావాలా, దీనికి విధి విధానాలు అంగీకరించామని చెప్పడానికి లేదండి. బీజేపీ చేతిలో ఈ రాష్ట్రం, ఈ దేశం ఉంది. బీజేపీ అనుకుంటే అడ్డగోలుగా అన్నింటికి కూడా ఎగ్జామ్షన్స్ తీసుకొని అమలు చేసేటువంటి సామర్థ్యం కానీ నియంతృత్వ పద్ధతి అమలు చేయడం కానీ బీజేపీతో పోటీపడే వాళ్ళు ఎవరు లేరు. రెండవది ఏమంటే, ఇప్పుడు రేవతి గారు సరే ఒక పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి, లేకుంటే ఆమె పర్సనల్గా ఆమె మీద నేనేం మాట్లాడను. తెలుగుదేశం పార్టీ అసలు విషయం మర్చిపోతున్నారు, ఆనందంలో తబ్బి ఉబ్బైపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. అసలు ప్రాంతం యొక్క అస్తిత్వం పోయిన తర్వాత ప్రాంతీయ పార్టీ ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నంబర్ 1 ఏం చెప్తుంది? భారతదేశం వివిధ రాష్ట్రాలతో కూడినటువంటి ఒక సమాఖ్య దేశము అనేటువంటిది ఆర్టికల్ 1 చెప్తుంది. బీజేపీ ఏం చెప్తుంది? భారతదేశం 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 ఎలక్షన్, రేపు 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 రిలీజియన్. తెలుగుదేశం దాన్ని బలపరుస్తా అనుకోండి, బలపరిస్తే ఏమవుతారు? మీరు కాలచక్రంలో కలిసిపోతారు, కాలంలో మీరు కలిసిపోతారు అంతే. మీకేం వ్యక్తిత్వము, మీకు ప్రత్యేక గుర్తింపు ఏమి ఉండదు. అది తెలుగుదేశం మర్చిపోయింది, ఎందుకంటే మోడీతో స్నేహంలో మర్చిపోతున్నాం. ఇప్పుడు మేము జమిలీ ఎన్నికలకు మేము వ్యతిరేకమండి. జమిలీ ఎన్నికలు ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్ అనేటువంటివి, పార్లమెంటు ఎన్నికలు, దేశంలో ఎటువంటి విధానాలు ఉండాలా, రక్షణ ఎట్లుండాలా, మత సామరస్యం ఎట్లుండాలా, నిరుద్యోగ సమస్య ఏమిటి, ఇటువంటి ఒక ప్రధానమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి సమస్యల మీద జాతీయ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రాలకు సంబంధించి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏమిటి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకుని రావాలా, ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అది ఎట్లా ఉంది, దీన్ని మార్చుకోవాలా, దీన్ని పెట్టుకోవాలా అనేది ప్రజలు రాష్ట్రానికి సంబంధించి ఆలోచిస్తారు. అట్లాగే స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్స్, జిల్లా పరిషత్స్, మున్సిపాలిటీస్, వీటికి సంబంధించినటువంటి ప్రయారిటీస్ అవి వేరే ఉంటాయి. ఇప్పుడు మొత్తాన్ని అన్నింటినీ గుత్త గంపగా కలిసేసి, మొదట్లేమో ఒకే రోజు అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారంటే ముందు అసెంబ్లీ పార్లమెంట్ కలుపుతారంట, ఒక నెల రోజుల లోపల మొత్తం ఇక మిగతా లోకల్ బాడీస్ అన్ని ఎలక్షన్స్ అయిపోతాయంట. ఏమిటి వాళ్ళు చెప్తుంది? 5 సంవత్సరాలు అన్డిస్టర్బ్డ్గా ఉండాలంట. ఇప్పుడేం గడ్డి బిక్తున్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఈ దేశానికి సంబంధించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఈ దేశంలో రోజు గొడవలు జరుగుతున్నాయి, ఈ దేశంలో గందరగోళాలు అవుతున్నాయి, మతం ఒక అంశంగా తీసుకొని ప్రజల మధ్య విభజన వస్తుంది. ఈ దేశంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధరలు పెరిగిపోతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మోడీకి వేయం పట్ల, మోడీకి పట్టిందేమంటే జమిలీ ఎన్నికలు. ఎందుకంటే ఆయన 1 నేషన్ 1 లీడర్ కావాలనుకుంటున్నాడు. పార్లమెంట్లో కూడా మార్పు చేసి, పార్లమెంటరీ విధానంలో మార్పు చేసి అధ్యక్షత రాజ్యాంగం కోసం పోవాలనుకుంటున్నారు. ఇవన్నీ హిడెన్ అజెండా, పైకి చెప్పరు. ఇవన్నీ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతులు మోడీ పోతున్నాడు, బీజేపీ పోతుంది. దీన్ని తుదికంటా పోరాడతాం. దీనికోసం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి పోతాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఈరోజు భారత సమాఖ్య అనేటువంటిది ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో విభిన్న సంస్కృతులు ఉన్నాయి మనవి. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత. ఇప్పుడు భిన్నత్వాన్నంతా రూపుమాపుతాం, మేము బుల్డోజ్ చేస్తాం. మేము అనుకునేది ఏకత్వం, అది సాధించి తీర్థం అంటున్నారు. దానికి ప్రతిఘటన మాత్రం ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరిచి చేయాలనుకుంటున్నాం. వాళ్ళు బలం ఉంది ఈరోజు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఒకేసారి బిల్లులు పెట్టేస్తారు. రాష్ట్రాలు కూడా వాళ్ళకి 50% రాష్ట్రాలు ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి రాష్ట్రాలు స్పెషల్ సెషన్స్ పెడతారు, స్పెషల్ సెషన్లో 1 రోజులో అయిపోతుంది, చేయొచ్చు. కానీ
ప్రజల్ని చైతన్యపరిచి ప్రతిఘటన చేస్తాం, ఈ దేశాన్ని కాపాడుకుంటాం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు బీజేపీ అంటకాగి బీజేపీతో మిరిదమైపోతే బీజేపీ మింగిస్తుంది వీళ్ళను. బీజేపీ జీర్ణం చేసుకుంటుంది. అది వాళ్ళకి అవగాహన లేదు. ఏ పార్టీ, ప్రాంతీయ పార్టీ బీజేపీ దగ్గర పోతే ఏ పార్టీకి స్వతంత్రం లేదండి. ఈరోజు మొత్తం వాళ్ళు జీర్ణం చేసేస్తారు. కాబట్టి ఏమవుతారో వీళ్ళు తర్వాత తెలుసుకుంటారు. మేమైతే ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా భారత పార్లమెంటు, భారత రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారంగా పోవాలనేటువంటి మా ఆలోచన. ఇప్పుడు 67 వరకు జరిగినాయండి, 67 వరకు జరిగితే జరిగినవి. మొన్న కూడా ఆంధ్రాలో పార్లమెంట్, అసెంబ్లీ కలిసి వస్తాయి, బలవంతంగా కలిసి వస్తట్లుగా. రేపంట ఒక గవర్నమెంట్ పడిపోతే 3 సంవత్సరాలకి ఎన్నికలు పెడతారంట, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు పెడతారంట. ఏమి ఎవరి పిచ్చోని రాజ్యమా ఇది? అరే 5 సంవత్సరాల ఎన్నికలు జరుపుకోవడానికి మళ్ళీ 2 సంవత్సరాల గవర్నమెంట్ పడిపోతే 3 సంవత్సరాలకి ఎలక్షన్స్ ఏమిటి? కాబట్టి ఈ ఫిక్స్డ్ టర్మ్ గవర్నమెంట్ ఇది. ఈ ఫిక్స్డ్ టర్మ్ గవర్నమెంట్ కాదు, రాజ్యాంగంలో ఉండే అంశాలే మాకు ప్రాధాన్యత. కాబట్టి ఆ రాజ్యాంగ పరిరక్షణ పోరాటాన్ని మేము మాత్రం కొనసాగిస్తాం. జమిలీ ఎన్నికలకు మాత్రం మేము వ్యతిరేకం. బాజీ గారు, ఏదైతే ఇండి కూటమి ఈ విషయంలో ఒక్క తాటిపై ఉంటుంది అని అనుకున్న పరిస్థితుల్లో కృష్ణాంజనేయులు గారు, గఫూర్ గారు చెప్పినట్టు వాళ్ళు దేనికైనా కానీ సమర్థులు. ఈ ఇండి కూటమిలోనే చీలికలు తీసుకొచ్చి జమిలీ ఎన్నికలకి కూడా సాకారం చేసుకుంటారని ఒక వాదన ఏర్పడుతుంది. మరి దాన్ని ఇండి కూటమి ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది? సురేష్ గారు, ఏదైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందో ఈ జమిలీ ఎన్నికల మీద బుల్డోజ్ చేసుకుంటూ ఒక తోలుబొమ్మల కమిటీని వేసి, ఆ తోలుబొమ్మల కమిటీ ఇచ్చిన నివేదికని ఇవాళ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ లో ఆమోదింపజేసినంత మాత్రాన ఇది అప్లై అవడానికి వచ్చే అవకాశాలు లేవండి. ఎందుకంటే పార్లమెంటులో 2/3 మెజార్టీ కావాలి వీళ్ళకి, రాజ్యసభలో, లోక్సభలో కావాలి, రాజ్యసభలో 2/3 మెజార్టీ కావాలి. ఇవాళ 2/3 మెజార్టీ అంటే దాదాపు 312 సీట్లు లోక్సభలో కావాలి, 172 సీట్లు రాజ్యసభలో కావాలి, 50% రాష్ట్రాల పర్మిషన్ కావాలి. అట్లాగే ప్రజా సంఘాలు కూడా ఆమోదించాలి. ఈ దేశంలో ప్రజా సంఘాలు నోరు మూసుకొని కూర్చోడానికి పరిస్థితుల్లో ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తరపు నుంచి ప్రజలను చైతన్యవంతం చేస్తాం, ప్రజా సంఘాలను కలుపుకుంటాం, దీని మీద ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ఇది చాలా ఘోరం, దుర్మార్గం. ఏదైతే రాకాసి బల్లిలాగా ఈ బీజేపీ, ఈ ఎన్డీఏ కూటమి ఏంటంటే చిన్న చిన్న పార్టీలన్నింటినీ చప్పరించడానికి చేసిన ఎత్తుగడ, రాజ్యాంగానికి, ఫెడరల్ వ్యవస్థకి తూట్లు పొడుస్తున్న పరిస్థితి. ఇవాళ వాళ్ళు చెప్తారు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో రిఫార్మ్స్, ఇది ఎన్నికల రిఫార్మ్స్ అంటారు. ఇది ఎన్నికల రిఫార్మ్స్ కాదండి. ప్రపంచంలో 1950 దశకంలో దాదాపు 60 దేశాల్లో జమిలీ ఎన్నికలు ఉన్నాయి. ఈవేళ జరుగుతున్న ఎన్నికల్లో కేవలం 10 దేశాల్లో మాత్రమే జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయండి. అట్లాగే 1967 మాట ఎత్తుతారు మాట్లాడితే, అప్పుడు జరిగింది కదా, మీ హయాంలో నెహ్రూ గారు అట్లా ఇందిరాగాంధీ గారు పరిపాలించిన రోజుల్లో జమిలీ జరిగినాయి కదా, ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తారని. ఆ రోజులు వేరండి. ఆ రోజుల్లో కేవలం 60 పార్టీలు మాత్రమే ఉన్నాయి ఈ దేశంలో యాక్టివ్గా. ఇవాళ మొన్న జరిగిన 24 ఎలక్షన్లో 789 పార్టీలు పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్లో. చిన్న చితకా పార్టీలు ఉన్నాయి. రాష్ట్రాల్లో లోకల్ పార్టీస్ వస్తాయి, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల యొక్క అభిష్టాలను బట్టి, రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కోరికలు, అక్కడ ఉన్న సమస్యలను బట్టి ప్రాంతీయ పార్టీలు ఉద్భవించినాయి. అప్పటి రోజులకి ఇవాటికి చాలా తేడా ఉందండి. కేవలం ఏంటంటే ప్రాంతీయ పార్టీలని వాళ్ళ తోక పార్టీల లాగా మార్చుకోవటం, నయానో భయానో వాళ్ళు అనుకూలంగా చేసుకోవటం, ఇదంతా కూడా చేస్తూ బీజేపీ ఇందాక మన గఫూర్ గారు చెప్పినట్టుగా 1 నేషన్ 1 లీడర్ 1 రిలీజియన్, అట్లాగే 1 యాక్ట్, అంతా ఒకళ్ళే ఉండాలి, ఒకటే రాజు ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి ఈ దేశంలో. ఇది చాలా పెద్ద కుట్ర అండి. ప్రజాస్వామ్యానికి ముప్పు, రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి ఉంది. ఇవాళ ఎలా అయినా బుల్డేజ్ చేసుకుని వెళ్ళిపోతామంటే ఈ దేశంలో ఉన్న మరి 140 కోట్ల మంది ప్రజలు నోరు మూసుకొని కూర్చుంటారా? ప్రజా సంఘాలకు బాధ్యత లేదా? ఇవాళ ప్రజా సంఘాల మీద ఆధారపడి ఈ దేశంలో ఉద్యమాలు నడపాలా? దీన్ని ఎదుర్కోవాలంటే, ఈ దుష్ట బీజేపీ, దుష్ట ఎన్డీఏ ప్రభుత్వం ఆగడాలను అడ్డుకోవాలంటే ప్రజా సంఘాలు కలుపుకోవాలా. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, కూటమి నుంచి మేము అదే చేయబోతున్నాం.
ఇవాళ పార్లమెంట్ లోపలే కాదండి, పార్లమెంట్ బయట కూడా దీని మీద ఒక పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్ చేయబోతున్నాం. ఇదంత తేలిగ్గా జరగనివ్వం. ఊళ్ళో చేసుకొని చేయడానికి అన్ని ఏదో ఒక యాక్ట్ ని పార్లమెంట్ లో పెట్టి మూజువాణి ఓటులతో జరిపినట్టు కాదండి ఇది. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. కాబట్టి ఆ దిశలోనే మరి ఇండియా కూటమి ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. దీన్ని అడ్డుపడతాం, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం, జరగనీయం. రైట్ బాజీ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, గఫూర్ గారు, కృష్ణానీల్ గారు, అలాగే రేవతి గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.